అందరికీ నమస్కారం. భగిని హస్తభోజనం. భగిని అంటే అక్క లేదా చెల్లి. హస్తభోజనం అంటే చేతి భోజనం అని అర్థం. సూర్యుడికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు యమధర్మరాజు, కూతురు పేరు యమున. అన్నయ్య, నీకు ఎన్ని పనులున్నా ఒకరోజు భటుని పంపించు. నువ్వు భోజనానికి రా, ఇంటికి రా అని యమున అడుగుతుంది. యమధర్మరాజు మన్నించి కార్తీక మాసంలో శుక్ల విదియ తిథి నాడు యమున ఇంటికి వెళ్తాడు. అన్నయ్య ఇంటికి రాగానే పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడు, అన్నయ్యకి ఏమి ఇష్టము అన్ని కబుర్లు చెప్తూ ఇంకొంచెం తినన్నయ్యా, ఇంకొంచెం తినన్నయ్యా అని ప్రేమతో వడ్డిస్తుంది. అప్పుడు యమధర్మరాజు నీకేం కావాలమ్మా అని అనగానే ఆవిడ మనందరి కోసం ఒక వరం కోరుకుంటుంది. ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ తిథి నాడు అన్న లేదా తమ్ముడిని, అక్క లేదా చెల్లి ఇంటికి పిలిచి భోజనం పెడితే అన్న లేదా తమ్ముడు ఈ భోజనం తిన్నందుకు అపమృత్యు దోషాలు లేకుండా చెయ్యన్నయ్య అని యమున వరం అడుగుతుంది. తప్పకుండా ఇస్తానమ్మా యమధర్మరాజు అంటాడు. నీలాంటి చెల్లెలు ఉన్నందుకు నేను పొంగిపోతున్నాను, నీకు నేను వరం ఇస్తున్నాను. యమధర్మరాజు ఊరుకోక తన చెల్లెల్ని తీసుకెళ్ళి ఇంటికి అక్కడ పసుపు, కుంకం, చీర అన్నీ పెట్టి మంచి మాటలు మాట్లాడి పంపిస్తాడు. అందువల్ల కార్తీక మాసంలో శుక్ల తదియ నాడు సోదరి తదియ అని కూడా అంటారు. అందువల్ల కార్తీక మాసంలో శుక్ల విదియ తదియ తప్పకుండా జరుపుకోవాలి. కార్తీక మాసంలో విశిష్టమైన పర్వదినాల్లో ఇది మొదటిది.